మిస్ లత, మీ అభిప్రాయంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నేను ఏకీభవిస్తున్నాను. భగవాన్ దాస్ లాంటి పెద్ద మనిషి ఇలాంటి క్లబ్ ఓపెన్ చేయడం మంచిది కాదు. అవును సార్, వాడికి లైసెన్స్ లేకుండా అధికారులు బెదిరించి వాడి పని చేయిస్తున్నాడు. ఈ సిటీలో వాడికి ఎదురులేదు సార్. అందుకే వాడి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. ఏమైనా సరే ఈ క్లబ్ ఓపెన్ కావడానికి వీల్లేదు. దానికి మీదే రెస్పాన్సిబిలిటీ. డోంట్ బి ఎమోషనల్. ఉద్రేకపడి మనం ఏం చేయలేం. కాస్త ఆలోచించాలి. ఆలోచించడం కాదు సార్, మీరు నాకు తప్పకుండా కోఆపరేట్ చేయాలి. ఆ క్లబ్ ను ఓపెన్ కానివని మా మమ్మీతో ఛాలెంజ్ చేశాను. మీ మమ్మీతో ఛాలెంజ్ చేశారని నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు. దాట్స్ యువర్ పర్సనల్. బట్ యాజ్ ఎ కలెక్టర్ ఆ క్లబ్ మూయించడం వల్ల ప్రజలు బాగుపడతారని, వాళ్ళకి మంచి జరుగుతుందని ఆ నమ్మకంతో మీ మాటకు విలుస్తున్నాను. నా అధికారాన్ని ఉపయోగించి రేపే ఆ క్లబ్ ఓపెన్ కాకుండా చూస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఓహో, లాయర్ గారు మా ప్రారంభోత్సవానికి వచ్చారా? తల్లికి రావడానికి మొహం చెల్లక కూతుర్ని పంపించుంటుంది. అరే రే 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 రే, తమరు దయచేస్తారని తెలిస్తే లోపల షాపు తమ చేత కూడా ఓపెన్ చేయించేవాడిని. బయట ప్రారంభోత్సవం జరిగితేనేగా లోపల దాకా వెళ్ళేది. ఇంకా కొంచెం సేపట్లో పెద్దలందరి ముఖాలు మాడిపోతున్నాయి. చూస్తూ ఉండండి. వెయిట్ అండ్ సీ. సార్, అన్న మాట నిలబెట్టారు. ఇంకా సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారని నిరూపించారు. చాలా థ్యాంక్స్ సార్. ఈయన భగవాన్ దాస్. yes yes you are correct. రండి సార్. ఏంటిది? అమ్మా అమ్మా పక్కనుండమ్మా. కరెక్ట్ గా వచ్చారు లేదో అప్పుడే వరద బాధల గురించి చెప్పడం తయారు. మీరు రండి సార్. మీరు రావడం ఆలస్యం అయ్యేసరికి అసలు ఓపెనింగ్ చేయడానికి వస్తారో రారో అని కంగారు పడి. ఎంత గొప్ప వెంచర్ చేస్తుంటే రాకుండా ఎలా ఉండగలను? థ్యాంక్ యూ. అందుకోండి, కత్తిర అందుకోండి. దిస్ ఇస్ రిబ్బన్, దట్ ఇస్ కత్తిర. ప్లీజ్ బొంగు. అబ్బా బొంగు బొంగు అన్నాను అని ఓ మంచి పని చేస్తూ ఎందుకు లేండి సార్. చూడు మిస్ లత, జీతం కోసం పనిచేయాల్సిన ఉద్యోగాలు మావి. ఆదర్శం మా గుండెల్లో ఉంటుంది. నీ మాట ప్రకారమే ప్రారంభోత్సవం చేయకూడదు అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి పైనుంచి నన్నే చేయమని ఆర్డర్స్ వచ్చాయి. వాట్ కెన్ ఐ డూ? న్యాయం. మీరు దారి తప్పుతున్నారా? పెద్ద ఉద్యోగం పోతే పోయింది. ఈ క్లబ్ లో ఓపెన్ చేయడం న్యాయం కాదు. ఇదేం గొడవ ఇన్స్పెక్టర్? ఓ పక్కన ముహూర్తం దాటిపోతుంటే ఈవిడ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఇది కోర్టు కాదని చెప్పి నీ డ్యూటీ చేయి. సార్, దయచేసి నా మాట అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ మీరు కానివ్వండి సార్. మీరు కత్తిరించారు కానీ వారు వెళ్ళిపోయారు. వారు అంతేలేండి. తమరు పదండి సార్. వెండికైతే దాచుకోండి. 1 కిలో బరువండి. ఏం భువనేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె లతాదేవి. చాలా ఆవేశంతో ఆపుదామని వచ్చావు. ఆపలేక నీరస పడిపోయావు. మీ అమ్మ దారిలోనే ఎగిరెగిరి పడక లోపలికి వచ్చి కూల్ డ్రింక్ తాగెళ్ళమ్మా. అధికారుల్ని పై అధికారులతో బెదిరించి వాళ్ళ అధికారాన్ని నీ అహంకారంతో ఖరీదు చేసి ఎలా పెరిగావో నాకిప్పుడు అర్థమైంది. నీకంటే మీ అమ్మకి ఎప్పుడో అర్థమైంది. మమ్మల్ని ఏదో చేద్దామని ఏమీ చేయలేక మూలన కూర్చుంది. చూడు, వయస్సు భవిష్యత్తు ఉన్నదానివి. నువ్వు చేసిన తప్పు తెలుసుకుని మా గొప్పతనాన్ని అర్థం చేసుకుని లోపలికి వచ్చాయి. నిన్ను మా కంపెనీలో స్పెషల్ లాయర్ గా తయారు చేస్తారు మా భగవాన్ దాస్ బాస్. ప్రతి క్షణం మీదేనని పొంగిపోకండి. మీవి కానివి కూడా కొన్ని క్షణాలు మా చేతుల్లో ఉన్నాయి. మీ నేరాల్ని నిరూపిస్తాను. మీ దుర్మార్గాల్ని అరికట్టాల్సిన అధికారులే మీ కనుసన్నల్లో మసలి కూలీలైతే వాళ్ళకి ఆ పదవులు ఎందుకు, డిగ్రీలు ఎందుకు? ఆ పని చేయడానికి వ్యక్తిత్వం నాకు కూలివాడు చాలు. ఇన్స్పెక్టర్, కాస్త పిల్లని మర్యాదగా మందలించి వీధి మలుపు దాటించు. లేకపోతే మేమేదో చేశామని ఈవిడ తల్లి గారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది. మళ్ళీ బాగా చెప్పారు బాస్. బయలుదేరండి లేడీ బాస్. పదండి లత. ఇట్స్ మై డ్యూటీ. కమ్ ఆన్.